మౌనం చెప్పే ప్రేమ కథ. మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందామా? వివాహమయ్యి 10 సంవత్సరాలు గడిచాయి. రవి, సౌమ్య ప్రేమ పెళ్లి కాదు, పెద్దలు నిర్ణయించింది. కానీ జీవితం వాళ్ళను నెమ్మదిగా దగ్గర చేసింది. మొదటి కొన్ని సంవత్సరాలు అన్నీ సాధారణంగానే జరిగాయి. రవి ఆఫీసు, సౌమ్య ఇల్లు. నెమ్మదిగా మాటలు తగ్గాయి. మౌనం పెరిగింది. ఒకరోజు రవి ఆఫీసు నుంచి చాలా అలసటగా వచ్చాడు. తలనొప్పి, ఒత్తిడి, కోపం అన్నీ ముఖంలోనే కనిపిస్తున్నాయి. సౌమ్య ఏమీ అడగలేదు. నెమ్మదిగా అతనికి కాఫీ ఇచ్చింది. అతను తాగుతూ ఉండగా ఆమె కళ్ళల్లో ఒక్క మాట కూడా లేదు. రాత్రి పడుకునే ముందు రవి అన్నాడు, "నీకు నాతో మాట్లాడాలని అనిపించదా?" సౌమ్య చిరునవ్వుతో చెప్పింది, "నువ్వు అలసిపోయినప్పుడు మాటల కన్నా నిశ్శబ్దమే నీకు అవసరమని నాకు తెలుసు." ఆ మాట రవి గుండెల్ని తాకింది. కొన్ని రోజుల తర్వాత సౌమ్యకి జ్వరం వచ్చింది. అతను ఆఫీసుకు వెళ్ళలేదు. ఆమెకు మందులు ఇచ్చాడు. తానే వంట చేశాడు. రాత్రంతా నిద్రపోలేదు. సౌమ్య నెమ్మదిగా అడిగింది, "మరి నీ పనులు?" "నువ్వు బాగుంటే నా పనులన్నీ బాగానే ఉంటాయి" అని రవి సమాధానమిచ్చాడు. ఆ క్షణంలో సౌమ్య కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అది మాటల ప్రేమ కాదు, బాధ్యత ప్రేమ. అప్పుడే వాళ్ళిద్దరికీ అర్థమైంది. నిజమైన ప్రేమ అంటే రోజూ ఐ లవ్ యూ అనడం కాదు, అవసరమైనప్పుడు అడగకుండానే ఒకరినొకరు అర్థం చేసుకోవడం అని. మీకు ఈ చిన్న కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరియు నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.